హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను గీ రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా పొడిగా చాలా బాగా రావాలంటే కనుక నేను చెప్పిన కొలతల ప్రకారం ఈజీగా చేసేసుకోండి. ఈ గీ రైసు చికెన్లో కానీ, బంగాళదుంప కుర్మాలో కానీ, మష్రూమ్ కర్రీలో కానీ, ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను ఒక గిన్నె తీసేసుకొని ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను. ఒక అరగంట పాటు వీటిని నానబెట్టేసుకోవాలండి. ఒక గిన్నె తీసేసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నాను. ఇందులోకి బిర్యానీ మసాలా వేసేసుకోవాలండి. బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 10 నుంచి 15 వరకు జీడిపప్పులు వేసుకున్నానండి. జీడిపప్పులు కూడా కొంచెం వేగిపోయాక అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నానండి. 2 పచ్చిమిర్చిని మధ్యలోకి చీలికలుగా చేసి వేసుకున్నానండి. వేసుకొని వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. ఎక్కువసేపు అవసరం లేదు, కొంచెం మెత్తబడే వరకు ఫ్రై అయిందంటే సరిపోతుందండి. చూసారు కదా, కొంచెం మెత్తబడిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే కనుక అడుగంటిపోతుంది. ఇందులోకి ఇంకా ఎలాంటి మసాలా పౌడర్లు యాడ్ చేసుకునే పని లేదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది కదా. ఇందులోకి మనం తీసుకున్న బియ్యానికి కొలత ప్రకారంగా వాటర్ పోసుకుందామండి. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి నేను 4 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. నేను బాస్మతి రైస్ తీసుకోలేదు, నార్మల్ బియ్యాన్ని వేసుకొని చేసుకుంటున్నానండి. వాటర్ పోసుకున్నాక తగినంత సాల్ట్ వేసేసుకొని ఈ వాటర్ని కొంచెం మరగనివ్వాలండి. మరిగిన తర్వాత బియ్యంలో వాటర్ అనేవి లేకుండా బియ్యాన్ని అందులో వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నామంటే సరిపోతుందండి. అందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల మనకు అన్నం అనేది పొడిగా చాలా బాగా వస్తుందండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇట్లా ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్ మీద కొంచెం సేపు ఎసరంతా ఇనికిపోయే వరకు ఉడికించుకొని తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గనిచ్చామంటే కనుక మనకి గీ రైస్ అనేది పొడి రాడుతూ చాలా టేస్టీగా చాలా బాగా వస్తుందండి. చూసారు కదా, రైస్ కూడా చాలా వైట్గా చాలా బాగుంది కదండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. ఈ రైస్ అనేది చికెన్ కానీ, మటన్ కానీ, బంగాళదుంప కుర్మా కానీ, మష్రూమ్ కర్రీ కానీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా బాగా ఇష్టంగా తింటారు అందరూ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.